శరణార్థి ఈ యొక్క గట్టిపల్లి గ్రామంలో గత 4-5 రోజుల నుంచి మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబ కేతమ్మదేవి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. 30 తారీఖు మంగళవారం రోజు నుంచి ఒగ్గు పూజారులచే స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమంలో భాగంగా పుట్టపూజ లందపూజ మంగళవారం రోజు జరిగింది. ఈరోజు స్వామివారికి పొద్దున ఉడకలగ్నం కార్యక్రమము, తర్వాత స్వామివారి యొక్క గంగ స్నానము మరియు బోనాలు ఈరోజు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ మల్లన్న స్వామి యొక్క పండుగలో భాగంగా ఈరోజు గంగ స్నానము మరియు బోనాల ఊరేగింపు, అదేవిధంగా మల్లన్న స్వామికి సౌడలమ్మకు బోనాల ఊరేగింపు కార్యక్రమం జరిగింది. రేపు బేస్తవారం అనగా గురువారం రోజు మల్లికార్జున స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం కేతమ్మ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి యొక్క కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది. కళ్యాణ అనంతరము సౌడలమ్మ గుడికి బలి చేసే కార్యక్రమం, సవలక్ష మందకు బలి చేసే కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా శుక్రవారం రోజున మల్లికార్జున బ్రహ్మరాంబ కేతమ్మ సమేత మల్లికార్జున స్వామికి వేషధారణతో ఒగ్గు కథ చెప్పి ఈ యొక్క ఆలయం వద్ద సల్లలు చేయడం కార్యక్రమం జరుగుతుంది. సల్లల అనంతరము యాదవ కుల బాంధవులందరికీ సల్లలు దాపించే కార్యక్రమము, యాదవ సోదరులందరిది కడపలు గడిగే కార్యక్రమం జరుగుతుంది. స్వామివారి ఆలయం దగ్గర కూడా కడపలు గడిగి స్వామివారికి తొక్కుడు మైలలు తీసి అదేవిధంగా స్వామివారికి ఆరతిచ్చి ఈ యొక్క పండుగ సంపూర్ణం చేయడం జరుగుతుంది. ఈ యొక్క గట్టిపల్లి గ్రామస్తులు కంచర్ల పండుగ అంటే బ్రహ్మరాంబ దేవి యొక్క తల్లిగారి పట్టణం కంచివేరి పట్టణం అని అంటారు. అది బల్జవాళ్ళ పట్టణము కంచివేరి పట్టణం అని బ్రహ్మరాంబ దేవిని కళ్యాణం చేసుకున్న మొదట కాబట్టి బ్రహ్మరాంబ దేవితోటి కొట్లాట జరిగిన తర్వాత గొల్లవాళ్ళ ఇళ్ళకు మల్లన్న స్వామి వచ్చి గొల్లల ఇళ్ళ ఇరిటం ఉంది. గొల్లవాళ్ళను యొక్క వాళ్ళ ఇళ్ళలోనే ఉండి ఇరిటం ఉండి కేతమ్మ దేవిని లగ్గమాడిన తర్వాత మల్లన్న కేతమ్మకు బ్రహ్మరాంబకు కొట్లాట అనగా సముతులవాదం జరుగుతుంది. బ్రహ్మరాంబ దేవిని మల్లన్న మొదట లగ్గమాడినందుకు వాళ్ళ పట్నం ఎట్టున్నదో మల్లన్న స్వామి ఆ పట్నం లోపల బ్రహ్మరాంబ దేవిని
ఏ విధంగా కళ్యాణం చేసుకున్నాడో, అక్కడ బల్జవాళ్ళని ఏ విధంగా ఆడిచ్చి ఓడించిండో దాన్ని చూపెట్టడానికి ఇక్కడ కంచివేరిపట్నం అని కట్టడం జరుగుతుంది. కంచివేరిపట్నం ఆ పట్టణం ఎట్లుందో అదేవిధంగా పట్టణం కట్టి ముందల ఎవరైతే మాలవీర శేషాలుడని ఒక కావలాయన ఉండడం జరుగుతుంది. ఆయన ప్రతిమం కూడా కట్టి ఆ రోజునాడు దేవతల కాలం లోపల మల్లికార్జున స్వామి ఆ కంచివేరి పట్టణాన్ని దొక్కిండు. ఈ రోజున కలియుగాన మల్లన్న స్వామి పేరు మీద యాదవ కుల బాంధవులు, శివశక్తి గణాదులు, ఒగ్గు పూజలు కూడా ఆ కంచివేరి పట్టణాన్ని దొక్కి మల్లన్న స్వామిని ఆ గద్దె మీద కూర్చుండబెట్టి తదుపరి గంగా స్నానం చేయించడము, స్వామివారిని గర్భగుడిలో పెట్టడము, రేపు పొద్దుగాల కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ఒగ్గు పూజారులు అనగా చుట్టుపక్కల గ్రామాల నుంచి, తుమ్మలూరు గ్రామం నుంచి, చౌదరపల్లి, ఎంజాల గ్రామం నుంచి, మేడిపల్లి, లాచులూరు వివిధ గ్రామాల నుంచి మేము ఒక 40-50 మంది ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ గట్టిపల్లి యాదవ సోదరులు ఈ యొక్క కార్యక్రమాన్ని మా చేతుల మీదుగా నడిపించినందుకు వారికి మా కళాకారుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మల్లన్న స్వామి ఈ యొక్క గ్రామ ప్రజలకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు కలిగేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. యాదవ సోదరులకు, గ్రామ ప్రజలకు, సర్పంచి, గ్రామ సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు మా కళాకారుల తరపున యాదవులు మాకింత సహకరించి ఈ పండుగ విజయవంతం చేస్తున్నందుకు మా కళాకారుల తరపున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వామి దేవాలయం నిర్మించుకొని ఒక 5 రోజుల సంది ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రామ ప్రజల సహకారంతో అందరూ కలిసికట్టుగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క పండుగ ఒక ఏంటంటే ప్రతి ఊరి నుండి కూడా వివిధ కులాసులు కానీ, యాదవ కులాసులు కానీ ఎంతో దూరం నుండి చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమము ఎంతో వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మేము ఇదే విధంగా మా గట్పల్లి గ్రామ ప్రజల తరపున అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గట్పల్లి గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన విగ్రహ ప్రతిష్ఠన 3 రోజులు జరిగింది. కళ్యాణం జరుగుతుంది. రేపు ఇలా బోనాలు జరిగినాయి, రేపు కళ్యాణం జరుగుతుంది. ఇదే విధంగా రేపు కళ్యాణంలో కూడా ప్రతి ఒక్కరు కూడా మన మండలం నుంచి కానీ, జిల్లా నుంచి కానీ, మన గ్రామం నుంచి కానీ ప్రతి ఒక్కరు కూడా కళ్యాణంలో పాలు పంచుకొని అందరూ ముందుకొచ్చి కళ్యాణం విజయవంతం చేయగలరని చెప్పి మన గట్పల్లి గ్రామ పెద్దలందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. మల్లన్న స్వామి జై. శుభాభివందనం. ఈ గుడి ప్రారంభం ఇంచుమించు 30 ఏళ్ల సంది కలగా ఉండే పెద్ద మనుషుల నుంచి ఈ కాలానికి గుడి నిర్మాణం జరిగింది. అలాగే 29వ తారీఖు నాడు విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. 30 తారీఖు నాడు అయింది. అలాగే గుడి నిర్మాణంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు అందరూ పాల్గొన్నారు. ఇదే విధంగా మన గుడి నిర్మాణ భాగస్తులు అందరూ సుఖ సంతోషాలు ఉండాలని నా యొక్క మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ శుభాభివందనములు. ఇది గత 20 సంవత్సరాలు అనుకుని నెరవేర్చే కోరిక ఈ రోజుకు తీరింది మాకు. అదేవిధంగా గ్రామ పెద్దల సహకారంచే ఈ గుడి నిర్మించబడినది. అదేవిధంగా మల్లన్న పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గ్రామ సర్పంచి, వార్డు మెంబర్లు అందరూ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. మా పెద్దలు అందరూ ఎంతో కష్టపడ్డారు. ఈ వారం రోజులు పండుగ చేసుకోవడం జరుగుతుంది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఎందుకోసం అంటే ఇప్పటికీ 27 నాడు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి 29 నాడు విగ్రహ ప్రతిష్ట మూల నక్షత్రం ఉంది కాబట్టి విగ్రహ ప్రతిష్ట అయింది. భగవంతుడి సహకారంతో ఈయన సహకారంతో ఇప్పటిదాకా అన్నీ చేసుకోగలిగాము. మాజీ సర్పంచ్ మాకు ఈ జాగా అప్పచెప్పడం, ఇప్పుడున్న ప్రజెంట్ సర్పంచ్, ఉప సర్పంచ్, ఆ పాలకవర్గం కూడా ఈ కార్యక్రమానికి వాళ్ళు ముందుండి మా కుల పెద్దల సహకారం, ఆ పాలకవర్గ సహకారంతో నిన్న పుట్టగా ఈరోజు బోనాలు, రేపు కళ్యాణాన్ని కూడా ఇంతే మా కుల పెద్దలు సహకరించి
దీన్ని జయప్రదం చేయగలని మన్నాకి కొమ్రెల మన్నాకి జై. మరి ఈరోజు మన బోనాల కార్యక్రమం సంతోషంగా జరిగింది. మరి ముందుగా మా కుల బాంధవులకు, మా గ్రామ ప్రజలకు, మరి మా సర్పంచ్ ఎర్ర శంకరయ్య గారికి, ఉప సర్పంచ్ అంజయ్య గారికి, మా పాలకవర్గం గట్టుపల్లి గ్రామ వార్డు మెంబర్లకు అందరికీ మరి సంతోషంగా పండుగ జరుగుతుంది. మరి రేపు మల్లన్న కళ్యాణం ఉన్నది. మా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము. మళ్ళీ ఇలాగే ముందు కూడా కొనసాగాలని మరి మా సర్పంచ్, ప్రస్తుతం ఉన్న మాజీ సర్పంచ్ గారు మాకు జాగా, మరి అలాగే మా గ్రామ పెద్దల సహకారంతో జాగా ఇచ్చిర్రు. మరి అలాగే ఇంకా ముందు కూడా మా గుడి పెద్దగా అయ్యి మంచిగా డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నాము. మరి అలాగే మా గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలు అందరూ సంతోషంగా ఉండాలని, ఎల్లవేళలా మంచిగా ఉండాలని కోరుకుంటూ మా మల్లన్న స్వామిని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ బ్రహ్మోత్సవాలు ఏ విధంగా జరిగాయి ఏంటి అనేటటువంటి విషయము ప్రజలకు మొత్తం కూడా అర్థమైంది. ఈ ప్రతి ఒక్కరు కూడా అందుకే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించడానికి అనేక మంది, చాలామంది ఇక్కడికి ఈ బ్రహ్మోత్సవాలు చూడడానికి ఈ మా గ్రామానికి రావడం జరిగింది. కాబట్టి నిజంగా కూడా SS9 టీవీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కానీ మళ్ళీ నిన్నటి నుండి ఈ ఒగ్గు కళాకారులచే ఈ యొక్క గంగతెప్ప ఏది పుట్టగమ్ముడు కార్యక్రమము, అదేవిధంగా ఈరోజు మన బోనాల ఊరేగింపు ఒగ్గు కళాకారులచే నిర్వహించడం జరిగింది. రేపు కళ్యాణ మహోత్సవం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాలు ఏ విధంగా అయితే సహకరించి అందరూ కూడా ఏ విధంగా చేశారో అదేవిధంగా దీన్ని ముందుకు తీసుకుపోవాలని గ్రామ పెద్దలను ప్రతి ఒక్కరిని కూడా, మా కుల బాంధవులను, గ్రామ పెద్దలను ప్రతి ఒక్కరిని కూడా కోరడం జరుగుతుంది. ఈ ప్రత్యేక ధన్యవాదాలు కొమ్రెల్లి మల్లన్న స్వామికి, అదేవిధంగా గట్టుపల్లి మల్లన్న స్వామికి ఇంత అంగరంగ వైభవంగా ఈ బోనాల ఉత్సవాలని, అదేవిధంగా మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్టాపన చేసినట్టు మా గట్టుపల్లి యాదవ సోదరులకు, అదేవిధంగా మా యాదవ ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా మా యాదవ బృందానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇంత అంగరంగ వైభవంగా నిర్మించినటువంటి మా శివసత్తులకు ప్రత్యేకమైనటువంటి ఈ బోనాల ఉత్సవాలను మా గట్టుపల్లి గ్రామంలో మల్లన్న స్వామి, ఆ కొమ్రెల్లి మల్లన్న ఇక్కడనే వెలిసినట్టుగా అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉన్నాం. ఈ ప్రతి సంవత్సరం కూడా ఇంతే అంగరంగ వైభవంగా ఈ బోనాలు నిర్వహించాలి. అదేవిధంగా మా శివసత్తులకు, మా శివశక్తులకు ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం ఇచ్చి మమ్మల్ని గౌరవించినందుకు గట్టుపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై కొమ్రెల్లి మల్లన్నకి జై. 30 సంవత్సరాలుగా గుడి కట్టాలనుకున్న కళ ఈరోజు నెరవేరింది. 5 సంవత్సరాల కష్టం నెరవేరింది. మా యాదవ సోదరులు కానీ, ఊరి పెద్దలు కానీ గుడికి చాలా సాయం చేశారు. మా యాదవ సోదరులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. మా మల్లన్న స్వామి ఎప్పుడు మా యాదవులని, మా ఊరి ప్రజలని బాగా చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. యాదవ శ్రీకృష్ణ యాదవ సంఘం తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా ఊరి కులస్తులు కానీ, బయటి దాతలు కానీ, మాజీ సర్పంచులు ఇద్దరు కానీ, ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్ కానీ మొత్తం అందరూ కూడా మాకెంతో సహకరించారు. ఊర్లో బయట జనాలు కానీ అందరూ కూడా మా యాదవ సంఘం తరఫు నుంచి వాళ్ళందరినీ, ప్రతి ఒక్కరిని పేరు పేరున మేము ఆహ్వానిస్తున్నాము. రేపు కళ్యాణానికి వచ్చి ఇది దిగ్విజయంగా చేయాలని చెప్పి మేము ప్రత్యేకంగా మా యాదవ సంఘం తరఫు నుంచి కోరుతున్నాము.